హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఐఎమ్ డూయింగ్ వెరీ వెరీ గుడ్. నేను మీతో ఒక ఎక్సైట్ అయ్యే ఒక న్యూస్ చెప్తున్నాను. మాకైతే లాంగ్ వీకెండ్ వచ్చేసింది. సో మేమైతే ఒక మంచి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము. బయట ఇక్కడ కూడా మోస్ట్లీ అన్ని ఫుడ్ దొరుకుతాయి, కానీ నాకు కార్లో వెళ్ళేటప్పుడు కొంచెం స్నాకింగ్ అట్లా ఉంటే ఇష్టం అనమాట. సో అలా అనేసి చిన్నగా ఇట్లా మా హస్బెండ్కి కూడా ఇష్టం ఈ బేసన్ పూరి. సో అవైతే చేస్తున్నాను. కొన్ని లైక్ అరౌండ్ 40 పీసెస్ వరకు అయితే చేశాను. ఇంకా అవన్నిటిని మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అందరికీ తెలిసిందే కదా, ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళాలంటే ముందు లేడీస్కి అయితే మన డ్రెస్సింగ్, యాక్సెసరీస్ అలాంటివన్నీ ఎక్కువ ఇంపార్టెంట్. సో నేను కూడా అవన్నీ ముందు రోజే అన్నీ తీసి పెట్టుకున్నాను. ఈ నెయిల్ పాలిష్ అయితే నాకు మొన్న కొత్తగా తీసుకున్నాను. లెగ్స్కి ఆ కలర్ బాగుంటుంది అనేసి చిన్నగా. ఇంకా వెస్ట్రన్ వేర్కి సింపుల్ చైన్స్ నాకు ఇష్టము, డీసెంట్గా ఉంటాయి అనేసి అవి ఇవి కొన్ని అయితే సింపుల్గా ప్యాక్ అయితే చేసుకున్నాను. యాక్చువల్గా మా ట్రిప్ జస్ట్ 4 డేసే, బట్ 4 డేస్ అయినా కొంచెం అంటే ఒక సూట్ కేస్ లగేజ్ అయితే అవుతుంది ఇద్దరికి కలిపి. సో అన్నీ ప్లాన్ చేసుకున్నాను. నావైతే నేను అన్నీ మంచిగా ఆర్గనైజ్ చేసుకొని అన్నీ ఇందులో సెట్ చేసుకున్నాను కూడా. ఇంకా మా హబ్బీ అడిగితే అన్నీ అయితే తీసి పెట్టు అన్నాడు. ఆయన ఏమేమి పెట్టుకుంటాడో నాకు తెలియదు. నేనైతే ఆయన కోసం షాపింగ్ చేసినాయి కొన్ని మంచి అయితే పక్కకు పెట్టిన నైట్ వేర్ కూడా తన ఇష్టంనే పెట్టుకొని అనేసి వదిలేసా. మొన్న మేము ఇక్కడ యాక్చువల్గా మేము చార్లెట్కి ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ మౌంటైన్స్ ఆ వ్యూ అంతా బాగుంటుంది అనేసి మేము మొన్న వాల్మార్ట్లో ఇది $32 వరకు పడింది. అది వచ్చేసి మేము బైనాక్యులర్స్ తీసుకున్నాము. బాగుంది అదంతా, ముందే చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఫుట్ వేర్, మా హస్బెండ్ షూస్, నేను చెప్పులు అవన్నీ పెట్టుకున్నాను. కొంచెం ట్రెక్కింగ్ అదంతా ఉంటుంది కదా, సో కొంచెం ఫుట్ వేర్ 2-3 రకాలు అయితే తీసుకున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడే ఒక పెద్ద లాంగ్ ట్రిప్ కి ప్లాన్ చేసాము. మేము ఉండే ఓర్లాండో నుండి చార్లెట్ వరకు. మిడిల్లో అయితే ఒక 3-4 ప్లేసెస్ లో ఆగాలనుకుంటున్నాము. మేము చార్లెట్ కి వయా జాక్సన్ విల్ అండ్ సావన్నా వెళ్దాం అనుకుంటున్నాం. చూడండి టైం మార్నింగ్ 6:50 ఎగ్జాక్ట్ గా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మంచి ప్రాపర్ సన్ రైజ్ చూస్తున్నాం. ఎన్ని డేస్ అయిందో అసలు ఈ సన్ రైజ్ చూడక. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. రోజు ఈ టైంకి మంచి ఇంకా డ్రీమ్స్ అనుకుంటూ నిద్రలోనే ఉంటాము. చాలా పీస్ గా మంచిగా ఫ్రెష్ గా అనిపిస్తుంది మార్నింగ్ లేచి వెళ్తుంటే. ఇంకా లెట్స్ సీ మన జర్నీ అంతా ఎలా అవుతుందో. గైస్ ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. నేను ఇంకా మా లాంగ్ ట్రిప్ గురించి, మా ఫస్ట్ రోడ్ ట్రిప్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇంకా చూడండి మా ఫ్రెష్ సే హాయ్. మేము వెళ్ళిన టైం ఇంకా మార్నింగ్ 6:50 కదా. చూడండి స్ట్రీట్ లైట్స్, రోడ్ సైడ్ లైట్స్ కూడా ఇంకా ఆఫ్ అవ్వలేదు. ఇవి కంప్లీట్ సెన్సార్ బేస్డ్ అనమాట. కంప్లీట్ సన్ రైజ్ వచ్చినాక ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతాయి. నైట్ కూడా అంతే, ఆటోమేటిక్ గా వాటికి చీకటి అని అబ్జర్వ్ చేయగానే ఆ సెన్సార్ యాక్టివేట్ అవ్వగానే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి అనమాట. గ్రీనరీ, ఇక్కడ రోడ్ అయితే చాలా ప్రాపర్ గా బాగుంది. మా హస్బెండ్ నేను వీడియో తీస్తుంటే నువ్వు మంచిగా వచ్చేలాగే కాదు, ఇంకా నేను కూడా రావాలి అని ఇట్లా నన్ను టీజ్ చేస్తున్నాడు. కనీసం నేను కనిపిస్తే చాలంటున్నాడు. చూడండి మంచి సన్ రైజ్ అసలుకి మీద పడక ఎన్ని డేస్ అయిందో. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లోరిడాలో చాలా టెంపరేచర్స్ అయితే పెరిగిపోయినాయి, మే వచ్చేసింది కదా. చూడండి మేము ఇంకా జాక్సన్ విల్లేకి జస్ట్ 14 miles డిస్టెన్స్ లో చూపిస్తుంది. మార్నింగ్ వరకు 10 miles ఉంటే ఒక 10 minutes లో అట్లా రీచ్ అయినాం. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ కొంచెం పెరిగిపోయింది. టైం కూడా అరౌండ్ 8 అట్లా అయింది, 8:30. సో ఇంకా మెల్లగా టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. లెట్స్ సీ. మేము ఫస్ట్ రీచ్ అవ్వాలనుకుంది అయితే ఇంకొక 15 minutes లో 20 minutes లో రీచ్ అయిపోతాం. ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ టు జాక్సన్ విల్లే. ఇంకా సిటీ వచ్చేసింది కదా, మంచిగా బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి.
యాక్చువల్లీ చెప్పాలంటే జాక్సన్ విల్లేలో చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి. లైక్ జూ అండ్ గార్డెను, ఖమ్మం మ్యూజియం, ఫోర్ట్ గార్డియను, వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రివర్ ఔట్ మార్కెట్, క్యాథరిన్ అబ్బే హన్నా పార్క్ ఇలా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే ఇక్కడ మంచి రివర్ వాక్ ఉంది. అక్కడికైతే వచ్చేసాము. మంచిగా అంటే లైక్ మేము వచ్చిన టైము మార్నింగ్ మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా! అరౌండ్ 8:00 వరకే ఇక్కడికి రీచ్ అయిపోయాము. జస్ట్ ఇక్కడ రివర్ సైడ్ ఒక 10, 15 మినిట్స్ స్పెండ్ చేసి నేను నైటే ఓవర్ నైట్ సోక్ చేశాననమాట ఓట్స్. ఇంకా 4 డేస్ ఎలాగో బయటవుతుంది. అట్‌లీస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అన్నా ముందు రోజే చేసుకున్నది ఇంటిదే బెస్ట్ అనేసి సోక్ చేసుకొనొచ్చినాము. ఇక్కడ కూర్చొని నేను ఆ ఓట్స్ అవన్నీ అయితే మేము తినేసాము. ఇంకా ఇక్కడ చెప్పాలంటే టాబ్లెట్ ఐలాండ్, కింగ్స్‌లే ప్లాంటేషన్, బీచెస్ టౌన్ సెంటర్ ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ మనము అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మనం జాక్సన్ విల్లేకి స్పెషల్‌గా ప్లాన్ చేసుకొని రావాలి. మేము జస్ట్ చార్లెట్‌కెళ్తుంటే మధ్యలో అక్కడ ఆల్ట్ లాగా తీసుకున్నాము బ్రేక్‌ఫాస్ట్ కోసం. సో అవన్నీ అయితే ఈ ఈ టైంలో అయితే ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నాం. మేబీ నెక్స్ట్ టైమ్ చూడాలి. మనకింకా ఈ జాక్సన్ విల్లేలో ఎక్కువ డౌన్ టౌన్ అయితే బావుంది. లైక్ హ్మ్. బ్రిడ్జ్ గాని అదంతా చాలా మంచిగా అనిపిచ్చింది. మాకు వెదర్ గూడా యాక్చువల్‌గా ఫ్లోరిడాలోనే వస్తది. జాక్సన్ విల్లే ఫ్లోరిడాకి అసలు బార్డర్‌లో ఉంటదనమాట టాప్‌లో. టెంపరేచర్స్ అయితే చాలా హై ఉన్నాయి. ఇంకా కొంచెం ఎర్లీ మార్నింగ్ గాబట్టి మాకా హీట్ అనేది తగలట్లేదు. అండ్ ట్రాఫిక్ గూడా లేదు. చాలా మందికైతే నార్మల్‌గా మండే రోజు మెమోరియల్ డే గాబట్టి హాలిడే ఉంది. ఈరోజు చాలా తక్కువ మందికుంది. అండ్ ఆఫీస్ అవర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు గదా! సో, ట్రాఫిక్ గూడా చాలా తక్కువుంది. మేము యాక్చువల్‌గా ఐలాండ్‌కెళ్దామా, టాల్బెట్ ఐలాండ్‌కి అనుకున్నాము. బట్ మాకు బీచెస్ అన్నీ ఈ మధ్య ఫ్లోరిడాలో లాస్ట్ 2, 3 వీక్స్ నుండి ఫ్రీక్వెంట్‌గా ఎళ్తున్నాము. సో, అంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. సరే ఇట్స్ ఓకేలే అనేసి జస్ట్ మేము ఆ రివర్ వాక్ అదంతా చూసుకొని అక్కడ నుండైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి మాకు సవనాకెళ్ళాలన్న ప్లాన్ ఉంది. సవనా అయితే అది జార్జియా స్టేట్ కిందకొస్తది. అక్కడ ఒక 2, 3 అవర్స్ స్పెండ్ చేయాలి అనేసి ఇక్కడ నుండి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము. ఒక 1 అవర్ అక్కడ రివర్ దగ్గర వాక్ జేసి, ఫుడ్ తినడానికి అయిపోయింది. ఇంకా అక్కడ నుండి మేము నెక్స్ట్ స్టార్ట్ అయిపోవాలనుకున్నాము. ఇక్కడ చెప్పాలంటే కొన్ని చాలా డిఫరెంట్‌గా లైక్ ఏన్షియంట్ బిల్డింగ్స్ అవన్నీ అనిపించినాయి. అంటే కొంచెం ఓల్డ్ అంటే లైక్ కొంచెం బిఫోర్ 100 ఇయర్స్, బిఫోర్ 150 ఇయర్స్‌వి బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక ఇక్కడ బీచెస్ టౌన్ సెంటర్ గూడా కొంచెం ఫేమస్ అంట. బట్ మేమైతే ఈ టైమ్ ఇప్పుడైతే కవర్ చేయలేకపోతున్నాము. ఇంకా చూసిన రివర్ వాక్ అయితే మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసాము. చాలా ప్లెజెంట్‌గా బావుంది అక్కడ అట్మాస్ఫియర్ గూడా. యూఎస్‌లో చాలా వరకి ఫేమస్ సిటీస్ ఉంటాయి గదా! లైక్ చికాగో గాని, ఒర్లాండో గాని, సాన్ ఆంటోనియో, టెక్సాస్ కానీ ఇక్కడ ఎక్కడైనా రివర్ వాక్ అనేది ఎ చాలా కామన్ అనమాట. ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే ఓకే. కానీ ప్రతి సిటీలో ఇక్కడైతే ఉంటూనే ఉంటది. రివర్ వాక్ అనేది చాలా కామన్ థింగ్ ఇక్కడ. ప్రతి స్టేట్‌లో ఫేమస్ సిటీస్ ఉంటాయి గదా! అక్కడ చిన్నగా వాటర్ లాగా కొన్ని దగ్గరనేమో నేచురల్లీ ఫార్మ్డ్ ఉంటది. కొన్ని దగ్గరనేమో ఆర్టిఫిషియల్‌గా దాన్ని బిల్డ్ చేసి అక్కడ రివర్ వాక్ లాగా చేస్తారు. ఎందుకంటే డౌన్ టౌన్‌కి కొంచెం అది బ్యూటీ యాడ్ ఆన్ అనమాట. ఆ రివర్ వాక్ ఉండడం వల్ల అక్కడ ఇంకా కొంచెం ప్లెజెంట్‌గా కనిపించి లైవ్లీ ఉంటది. ఈవినింగ్స్ అండ్ ఎర్లీ మార్నింగ్స్, సన్‌రైజ్, సన్‌సెట్ అలాంటివన్నీ కొంచెం బాగా కనిపిస్తాయన్నమాట. ఎక్కడైనా రివర్ వాక్ దగ్గర. సో, మనకు ఎప్పుడైనా ఏ రివర్ వాక్ దగ్గరైనా కొంచెం క్రౌడ్ అనేది కనిపిస్తది. మా దగ్గర గూడా మేముండే ఒర్లాండో దగ్గర గూడా సాండ్‌ఫోర్డ్ రివర్ వాక్ అని ఉంటది. అది నాకు చాలా ఇష్టము. మేమెప్పుడు బోర్ కొట్టినా ఈవినింగ్ టైమ్ ఒక 2 అవర్స్ అట్లా స్పెండ్ చేయడానికెళ్తాము. మేమైతే ఇంకా జాక్సన్ విల్లే రివర్ వాక్ అవన్నీ కంప్లీట్ చేసుకొని డౌన్ టౌన్ చూసి ఇంకా అక్కడ నుండి సావనా పెట్టుకున్నాము. ఇదొచ్చేసి జార్జియా స్టేట్‌లో మనకు జస్ట్ టచ్ అవ్వుకుంటూ వెళ్తాము. అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూడాలనుకుంటున్నాం. చూడండి ఇక్కడ నుండి అరౌండ్ 140 మైల్స్ అయితే చూపిస్తుంది. అరే ఇందాక నేను వీడియోలో వాయిస్ రికార్డ్ అయ్యింది అనుకున్నాను, అవ్వలేదు. ఓకేలే, ఎడిటింగ్ లో ఇచ్చేద్దాం వాయిస్. ఈ ట్రావెలింగ్ లో వ్లాగ్స్ చేయడం అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది నార్మల్ కంటే. ఎందుకంటే చూస్తూ ఉండాలి, అవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఇన్ ద సేమ్ వే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియోస్ తీసుకోవాలి. ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటంటే లైవ్లీగా ఉంటది కొంచెం అనేసి నాకు బెటర్ అనిపిస్తుంది. మా హస్బెండ్ కి అయితే ఈ గూగుల్ మ్యాప్స్ ఎన్ని సజెషన్స్ ఇస్తుందో ఇవ్వదో కానీ నేనైతే పక్క నుండి గైడ్ చేస్తూనే ఉంటాను. లెఫ్ట్ లెఫ్ట్, రైట్ రైట్, ఎగ్జిట్, సిగ్నల్ పడింది, లేన్ చేంజ్ గా, ఇంతే స్పీడ్ మెయింటైన్ చెయ్యి. డ్రైవింగ్ ఒకటే చెయ్య, మిగిలిన అన్ని చేస్తూనే ఉంటా. అంత గైడెన్స్ ఇస్తూనే ఉంటా. ఆయన పట్టించుకోడు పెద్ద, బట్ నేనైతే ఇస్తూనే ఉంటా. మీరు కూడా మీ హస్బెండ్ కి ఇట్లానే డ్రైవ్ చేస్తుంటే గైడెన్స్ ఇస్తే నాకైతే కామెంట్స్ లో చెప్పేయండి. ఇంకా టైం చూసారు కదా, మార్నింగ్ 9:37 అయింది. సో ఇంకా కొంచెం ఈ రోజు అందరికైతే పెద్ద హాలిడేస్ లేవు, మా హస్బెండ్ కి హాలిడే ఉంది.
అందరూ ఇంకా ఆఫీస్ అవర్స్ కదా వెళ్తూ ఉన్నారు. సో కొంచెం ట్రాఫిక్ పెరిగిపోయింది. దట్టు డౌన్ టౌన్ కదా, మోస్ట్లీ ఆఫీసెస్ అన్ని డౌన్ టౌన్ లో ఉంటాయి. సో కొంచెం ఇక్కడ కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయింది అనిపిస్తుంది. ఓకే గాయ్స్, స్టే ట్యూన్డ్. మేము ఉండేది ఫ్లోరిడా స్టేట్. ఈ స్టేట్ కి అయితే చాలా అంటే చాలా స్పెషాలిటీ ఉంది. మోస్ట్లీ ఇదైతే ఒక టూరిస్ట్ స్టేట్ అని చెప్పొచ్చు. ఏ స్టేట్ కి వెళ్ళినా 1 or 2 సిటీస్, బిగ్ సిటీస్ ఉంటాయి. లైక్ ఎక్కువ మంది ఇండియన్స్ ఉండేవి కానీ, వేరే స్టేట్స్ నుండి కానీ, ఇంటర్నేషనల్ వైడ్ గా వచ్చి చూసేవి. బట్ ఈ జాక్సన్ విల్, ఈ ఫ్లోరిడాలో ఏంటంటే చాలా సిటీస్ ఉన్నాయి. లైక్ జాక్సన్ విల్, ఓర్లాండో, తలసి, మియామి, ఇంకోటి ఏంటి ఫ్రెష్, మియామి, ఓర్లాండో, టాంపా, జాక్సన్ విల్, తలసి, ఇలా 5 to 6 సిటీస్ ఉన్నాయి. అండ్ ఓర్లాండో అయితే ఇంకా ఒక మంచి టూరిస్ట్ హబ్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎన్ని ప్లేసెస్ ఉంటాయి, యూనివర్సల్ స్టూడియోస్, డిస్నీ వరల్డ్, అవన్నీ మనకి. ఎవరైనా ఫ్లోరిడా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే అయితే 1 or 2 days కి చేసుకోకండి. మినిమం 1 week to 10 days అలా ప్లాన్ చేసుకొని రండి. చాలా ఫన్ ఉంటది. డెఫినెట్లీ విల్ ఎంజాయ్. ఇంకా మేమైతే ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్, కంప్లీట్ గా ఫ్లోరిడా మొత్తం టూరిస్ట్ స్టేటే. మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా చాలా మంది రెగ్యులర్ గా వస్తుంటారు. సో ఎప్పుడు ఫ్లోరిడా అనేది కొంచెం బిజీగా ఉంటది. అండ్ మన ఇండియాలో లైక్ గోవాకి ఎట్లా వెళ్తారు బీచెస్ కోసము, మోస్ట్లీ యుఎస్ లో కూడా అందరూ బీచ్ అంటే ఫ్లోరిడాలో కొంచెం లైవ్లీ ఉంటది, బాగుంటది అనేసి అందరూ ఫ్లోరిడాకి అయితే వస్తారు. సో ఫ్లోరిడాలో బీచెస్ చాలా బాగుంటాయి. లైక్ డెటోనా, కోకోవా, క్లియర్ వాటర్ బీచ్. ప్రశాంత్ చెప్తున్నారు చూడండి ఏందో, సన్ రైజ్ స్టేట్ ఆఫ్ యుఎస్ అంటారు. సో ఇక్కడ సన్ రైజ్ గానీ సన్సెట్ కూడా బీచెస్ దగ్గర చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం క్లియర్ వాటర్ బీచ్ కి వెళ్ళినప్పుడు అయితే సన్సెట్ వరకు చూసాము, చాలా బాగుంది అక్కడ. ఎంత అంటే అంత ఎక్సైటింగ్ ఉంటది. ఓకే గాయ్స్, స్టే ట్యూన్డ్. ఫైనల్లీ ఇంకా జార్జియా అయిపోయి, వెల్కమ్ టు జార్జియా. ఫ్లోరిడా బార్డర్ దాటేసాము. ఎక్సైటెడ్ ఫ్రెష్, ఎక్సైటెడ్. నేను జూమ్ చేశాను, నువ్వు ఫ్యాటీగా కనిపిస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఇంకా ఎగ్జిట్ నెంబర్ 1 నుండి స్టార్ట్ అయింది. బికాస్ మనం వేరే స్టేట్ బార్డర్ దాటేసాం కదా. సో ఇంకా 99 ఎగ్జిట్. మేము ఇంకా 99 ఎగ్జిట్స్ మూవ్ అయితే సావనాకి రీచ్ అయిపోతాము. అక్కడ ఒక మంచి ఆల్ట్ తీసుకొని ఇంకా ఒక 2-3 hours స్పెండ్ చేసి ఈవినింగ్ అలా స్టార్ట్ అయిపోతాం ఇంకా అక్కడ నుండి చార్లెట్ కి. ఎక్కువ మంది యుఎస్ లో అయితే మోస్ట్లీ ఫ్లైట్స్ కన్నా కార్ రోడ్ ట్రిప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బికాస్ కొంచెం ఎక్కువ ఏమంటారు లైక్ స్టఫ్ ఉన్నా, మన దగ్గర లగేజ్ ఎక్కువ ఉన్న, రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు, వెనకాల మంచిగా వేసుకొని వెళ్ళొచ్చు కార్లో అయితే, అవన్నీ అనేసి చాలా మంది. ఎక్కడున్నారు పోలీస్? ఇక్కడ కొంచెం కాప్స్ ఎక్కువ తిరుగుతారు రోడ్ల పైన. చిన్న మిస్టేక్ ఉన్నా ఇంకా లైట్స్ చేస్తారు. ఇంకా లైట్స్ ఇండికేషన్ ఏంటంటే మనం ఆగిపోవాలని. జస్ట్ ఇందాకే చూసాము, ఒక పెద్ద ట్రక్ వెహికల్ ని చూసాము మేము. ఏంటి తన్నే ఫాలో చేస్తున్నాం, పుల్ చేశాడు, లైట్స్ వేసాడు. ఇంకా అలా లైట్స్ వేయగానే మనకు సింబల్ ఏంటంటే మనం ఇంకా సైడ్ కి ఆగిపోవాలి ఏదేమైనా. సర్లే ఏమైంది కదా అని వెళ్తే, అవి ఇంకొక 10 miles 20 miles పక్క ఏదో ఒక పాయింట్ దగ్గర మనల్ని అయితే పక్క క్యాచ్ చేస్తాడు. సో ఇంకా ఇలా ఇక్కడ వెహికల్ పుల్లింగ్ అయితే ఎక్కువ ఉంటది. కొంచెం రూల్స్ ని మనము ఐ మీన్ ఫాలో అవ్వకపోయినా కొంచెం అయినా వాళ్ళైతే అసలు. ఏంటి గైస్ ఇక్కడ చూడండి, వీళ్ళైతే క్రేజీగా రోడ్ ట్రిప్ బై 2-wheeler అనమాట. ఫుల్ లగేజ్ తోనే ఇట్లా మొత్తం మంచి సెటప్ తో వెళ్తున్నారు. అదొక ఫన్ అంతే. మనం కార్ లో ఎలా వెళ్తామో కొందరికి ఇలా 2-wheeler పైన. బట్ ఈ ఎండకి ఎలా వెళ్తున్నారని నాకు అనిపించింది. అంతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. ఇక్కడ చాలా మంది ఫ్యాషనేట్ గా నడుపుతూ ఉంటారు వెహికల్, 2-wheelers. ఎక్కడ చూసినా మోస్ట్లీ కనిపించాయి. వాళ్ళు ఎంతో ఇష్టపడి అది వెళ్తే గానీ అవ్వదు అట్లా 2-wheeler పైన రోడ్ ట్రిప్ అనేది. చాలా మందికి ఫ్లైట్ జర్నీ అట్లా నచ్చుతుంది కావచ్చు. నాకైతే అసలు ఫ్లైట్ జర్నీ అస్సలు నచ్చదు. బికాస్ మొత్తం బ్లాంక్ గా మేఘాలు వైట్ గా ఎక్కడ చూసినా కనిపిస్తుంది. కొంచెం టైర్డ్ అయినా పర్లేదు కానీ నాకైతే రోడ్ ట్రిప్స్, ట్రైన్ అట్లాంటివే నచ్చుతాయి. ఎందుకు నాకైతే ఫ్లైట్ ఈస్ ద వెరీ బోరింగ్ జర్నీ అనిపిస్తుంది. నాకైతే బస్సు బోర్ కొడుతుంది. నేను ఫస్ట్ టైం ఎక్కువ ట్రావెల్ చేసింది ఇండియా నుండి యుఎస్ కి వచ్చేటప్పుడు
టర్కీ నుండి యుఎస్ కి వచ్చాను. అప్పుడు 14 hours కంటిన్యూస్ గా నాకైతే అమ్మ ఇంకొకసారి ఫ్లైట్ ఎక్కొద్దు అనిపించింది. అంత బోరింగ్ గా ఫీల్ అయ్యాను. ఎందుకో అసలుకి ఎక్కడ చూసినా ఏం కనిపించదు కదా, సో చాలా బోరింగ్ అనిపిస్తుంది. అట్లీస్ట్ రోడ్ పై వెళ్తుంటే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటది. అట్లీస్ట్ కొంచెం మనతో అవి ఏం చేయకపోయినా కొంచెం లైవ్లీ అయితే ఉంటది. నాకు అట్లా లైవ్లీగా ఉంటేనే ఆ జర్నీ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. జస్ట్ 10 minutes లో మనం సావనాకి వెళ్ళిపోతాము. ఇక్కడ మేము వెళ్తుంటే ఏందబ్బా సిగ్నల్ లేదు, ఎందుకు అయింది వెహికల్ అనుకున్నాం ముందు. ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ వాళ్ళు సమ్ కన్స్ట్రక్షన్ వర్క్ కోసం జేసీబీ, అది పెద్ద వెహికల్ కదా, యూటర్న్ అంత ఈజీగా తీసుకురాదనేసి మమ్మల్ని ఆగమని చెప్తున్నారు. అసలు ఇంకా ఇప్పుడు చెప్తున్నారు చూడండి, సింబల్ ఇచ్చేసి మాకు హ్యాండ్తో ఇంకా వెళ్ళిపోండి అనేసి. ఓకే, ఇంకా అదైతే వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంచెం మనకి ఏవైనా డైరెక్షన్స్ అవన్నీ బాగా ఇస్తారు. అండ్ ఎక్కడైనా మనకు క్లీన్ గా బోర్డ్స్ అవన్నీ బాగా పెడతారు. సో మనకి పెద్ద కన్ఫ్యూజన్ అట్లాంటిది ఏమి ఉండదు కొత్త ప్లేస్కి వెళ్ళినా. సవనాలో కూడా మేము ఫస్ట్ అడిగాము ఎవరైనా ఫ్రెండ్స్తో, నార్మల్గా ట్రిప్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఎక్కువ ప్లేసెస్ అయితే ఎక్కువ లేవు, బట్ చూడొచ్చు మీరు ఒక 2-3 hours అలా అన్నారు. లైక్ మార్షల్ హౌస్, క్యాథడ్రల్ బాసిలికా, సెయింట్ జాన్ బ్యాప్టిస్ట్ అండ్ ఈస్ట్ రివర్ స్ట్రీట్, బ్రాటన్ స్ట్రీట్ ఫర్ విండో షాపింగ్, అది చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇంకొకటి లాస్ట్ థింగ్ వచ్చేసి హాంటెడ్ హౌసెస్ అక్కడ బాగుంటాయి చూడండి అని చెప్పారు. మేము సర్లే చూద్దాము అని అయితే అనుకున్నాము. మాకు ఇక్కడ ఎంత టైం ఉంటుందో ఆ టైంలో ఎన్ని ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతామో చూడాలి. మెయిన్‌గా ఇక్కడ ఈ బాప్టిస్ట్ చర్చ్ అనేది కొంచెం ఫేమస్ అంట. దాన్నైతే చూద్దామని ఫస్ట్ అయితే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈ సావన్నా వచ్చేసి మనకు జార్జియా స్టేట్ కిందకొస్తది. అండ్ ఇక్కడ కొంచెం మొత్తం మనకు ఫారెస్ట్ అట్మాస్ఫియర్ ఎక్కువ కనిపిస్తూ ఉంటది. గ్రీనరీ ఎక్కువ నచ్చే వాళ్ళకైతే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు ఎక్స్‌ప్లోర్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ మంచిగా బస్సెస్ ఉన్నాయి. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఇట్లా అందరు నడుపుతున్నారు. ఇక్కడ చూడండి ద క్యాథడ్రల్ చర్చ్, ఇది ఇక్కడ చాలా ఫేమస్ సావనాలా. ఇంకా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. నార్మల్గా ఈరోజు ఫ్రైడేనే ఇన్ని వెహికల్స్ ఇంత క్రౌడ్ ఉందంటే, సండే రోజైతే అసలు మనకి ఇక్కడ పార్కింగ్ దొరకడం కూడా చాలా ఇబ్బంది. ప్రశాంత్ ఎక్కుదాం, ఎక్కుదామా? ఎక్కు నువ్వు ఫస్ట్. ఇంకా మేమైతే ఇక్కడ చర్చ్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ప్రష్? హాంటెడ్ హౌసెసా? We have arrived to Savannah downtown. You can see here paranormal ghost tour. Hey, straight వెళ్ళిపో, నో ప్రాబ్లం. అక్కడ పార్క్ చేయొచ్చు, వెళ్ళిపో. ఇందాక చూపించాను కదా బస్సు, అది కూడా మనము $38 పే చేస్తే లోకల్ ట్రిప్ 1 hour అనేది మొత్తం ఈ సవనాల ప్లేసెస్ అన్ని కవర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి దీని టైమింగ్స్ వచ్చేసి మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి లేదు, అది ఈవినింగ్ అవర్స్లో ఉంది. సర్లే ఇంకా అవి చూడలేకపోతున్నాం అనేసి జస్ట్ బ్రాటన్ స్ట్రీట్కి వెళ్ళాను. చెప్పాను కదా ఈ బ్రాటన్ స్ట్రీట్ అనేది విండో షాపింగ్కి చాలా ఫేమస్. చాలా షాపింగ్ స్పాట్స్ అయితే ఉన్నాయి. నాకు ఈ స్టోర్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి వెళ్ళాము, ఏదైనా సోవనియర్ అన్న చూద్దాము అనేసి. ఇంకా చూసి ఒకటైతే సెలెక్ట్ చేసాం. హాంటెడ్ హౌస్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ హాంటెడ్ హౌస్కి రిలేటెడ్ అయినటువంటి సోవనియర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కొంచెం ఏ ఫేమస్ పర్సనాలిటీ వాళ్ళు చనిపోయినా కూడా సమాధి చుట్టూ ఇట్లా కొంచెం మెమొరీ లాగా ఏదన్నా ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ ఇది కూడా అలాంటిదే. వాళ్ళ గురించి విషయాలు కానీ వాళ్ళు చేసిన థింగ్స్ కానీ అన్నీ ఒక మంచి బోర్డు పైన పెట్టి. ఇంకా మేమైతే సవనా నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో నాకైతే మంచిగా ఏదైనా ఒక స్నాక్స్ తినాలనిపించింది. ఇంకా అందుకే ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. లెట్స్ ఓపెన్ ఇట్ ప్రశాంత్. సరే, ప్రశాంత్ కూడా ఉస్మానియా బిస్కెట్స్ తింటా అంటుండే, ఇంకా నేను ఓపెన్ చేసేసి తింటాను. ప్రశాంత్, యూ వాంట్ ఇట్? ఈ రోడ్ అయితే చాలా అంటే చాలా నేరోగా ఉంది. నాకు తెలిసి ఒక 60-70 meters హైట్ లో ఉన్నాం అనుకుంటా కదా.
దిస్ బిస్కెట్ టేస్ట్ ఈస్ నాట్ దట్ గ్రేట్, బట్ ఏదో ఒకటి ఆకలిస్తుంది, సో తింటున్నా. నాట్ దట్ గ్రేట్. ముందే మా ఆయనకి టేస్ట్ ఎట్లుందో చెప్పాలి. నార్మల్ గా బాగాలేకుండా బాగుంది అని చెప్పినాం అనుకో కోపం వస్తుంది. దట్టు డ్రైవింగ్ లో ఇంకా కొంచెం ఎక్కువ చిరాకు పడతాడు. సో నాకు నచ్చలేదని చెప్పిన. ట్రై చేస్తా అంటే చెయ్యంటే ఒక బిస్కెట్ అయితే తీసుకున్నాడు. ఇంకా నేనైతే మనకు ట్రిప్ లో మేము కొంచెము ఎండలో ట్రావెల్ చేస్తామనేసి ఇంట్లో కర్డ్ ఉండే, సో కర్డ్ ని కొంచెం లైట్ గా దాంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్ అవన్నీ వేసి చిలికి కొంచెం పేస్ట్ లాగా కూడా సారీ లిక్విడ్ లా చేసి 2 బాటిల్స్ లో ఫిల్ చేశాను. నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. వచ్చేటప్పుడు అయితే అది తెచ్చుకున్నాను. కొంచెం అది తెచ్చుకోవడం వల్ల చాలా బెటర్ అయింది. లైక్ మనం డీహైడ్రేట్ అవన్నీ కాకుండా ఉంటాం కదా. ఇద్దరం ఒక్కొక్క బాటిల్ తీసుకుని మిడిల్ లో రీచ్ అయ్యే వరకు ఇంకా తాగుతూనే ఉన్నాం. ఈ బాటిలే అది. ఇట్లా 2 బాటిల్స్ లో స్టోర్ చేశాను. మంచి టేస్ట్ వచ్చింది. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అంతేమి నాకు తినాలనిపియదు గానీ, ఎందుకో జర్నీలోకి రాగానే కొంచెం ఏదో ఒకటి తినాలి. టైమ్ పాస్‌కి కూడా తినాలనిపిస్తది. నాకు ఇట్లా అంటే లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాగా గాకుండా నేనెక్కువ స్నాకింగ్‌కి ఇష్టపడతాను. నేనైతే స్నాక్స్ పర్సన్ అన్నమాట. ఎక్కువ స్నాక్స్‌ని ఎంజాయ్ చేయగలుగుతా. సో, మేము స్నాక్స్ కూడా అలాంటివే తీసుకున్నామన్నమాట. గాట్సేగు, బనానా చిప్సు, ఇంకొకటేంటి బూందీ లాంటిది, ఈ ఉస్మానియా బిస్కెట్స్ ఒకటి, ఇంకా సల్ల లాంటిది, బేసన్ పూరీస్ ఇవన్నీ చేశాను. ఇంట్లో చేసినప్పుడు మా హస్బెండ్ అవన్నీ ఎందుకులే లైట్‌లే అంటాడు. కానీ జర్నీ చేసేటప్పుడు నాకంటే ఎక్కువ మా ఆయన్నే వాటిని ఎంజాయ్ చేస్తాడు. నేను గూడా ఎంజాయ్ చేస్తా. తను నాకంటేనైతే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఇంకా నా డ్యూటీస్ ఉంటాయి గదా! డ్రైవ్ చేసేటప్పుడు బాటిల్ క్యాప్ తీసియడం గానీ, బిస్కెట్స్ బాక్స్ ఓపెన్ చేసి ఇవ్వడం, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఉంటాయి. క్రష్ చేసేస్తున్నావా? జస్ట్ ఇక్కడ అసలుకి పెట్రోల్ బంక్స్ లో ఎవరు మ్యాన్ పవర్ అనేది ఉండదు. జీరో. కంప్లీట్ గా మనమే కార్డ్ పెట్టి పే చేసేసి సెల్ఫ్ గా మనమే ఫ్యూర్ అయితే పోసేసుకోవాలి. ఎవరికైనా మనకు కార్డ్ లేదు, మేము క్యాష్ తోనే పే చేస్తాం అంటే ఇక్కడ పక్కన స్టోర్ కనిపిస్తుంది కదా, ఆ స్టోర్లోకి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు సంథింగ్ కార్డ్ అన్నా లేదంటే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు అనుకుంటా ఈ పంపుని. అప్పుడైతే మనం ఫ్యూర్ని గ్యాస్ని రీఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అసలు ఎవ్వరు పెట్రోల్, గ్యాస్ అది ఏమన్నారు, అందరు గ్యాస్ అని అంటారు, పెట్రోల్, డీజిల్ అని. ఇక్కడ చూసారు కదా మన దగ్గర ఎలా అమ్ముతారు వాటర్ మిలన్ నార్మల్గా ట్రక్స్లలో అట్లా వేసుకొని. ఇక్కడ కూడా ఫస్ట్ టైం చూసిన నేను చేస్తా ఇట్లా ఒకరు ఫుడ్ ట్రక్లో వాటర్ మిలన్స్ పెట్టుకొని అమ్మడము. చాలా డిఫరెంట్ అనిపించింది. ఒక లేడీ అమ్ముతుంది. ఇంకా అయిపోయింది. మనమే దీన్ని ఇంకా క్లోజ్ చేసుకొని ఇక్కడ సెట్ చేసేసేయాలి. ఇంకా మన అమౌంట్ అయితే కట్ అయిపోయింది. ఇక్కడ అందరు అంతే. అక్కడ లేడీ చూడండి, తనదే కారు, తనే గ్యాస్ అనేది ఫిల్ చేసుకుంది. ఇక్కడ అందరు అంతే. ఇక్కడ డాగ్ లవర్స్ ఎక్కువ. ఈ కార్లో చూసారు కదా డాగ్స్ కూడా ఉన్నాయి. అమౌంట్స్ కూడా మనకు డిఫరెంట్గా ఉంటాయి. క్యాష్తో పే చేస్తే 3.24, క్రెడిట్ కార్డ్తో పే చేస్తే 3.29. రెగ్యులర్, సిల్వర్, అల్టిమేట్ ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. కార్డ్కి, క్యాష్ పేమెంట్కి కూడా వేరియేషన్ అనేది ఉంది ప్రైస్ అయితే. ఇట్స్ జస్ట్ ఇప్పుడే ఇంకా డిస్టెన్స్ అనేది 3 digits నుండి 2 digits లోకి వచ్చేసింది. 3 to 2 digits, 99 miles, 98. వావ్. ఇప్పుడైతే మేము సౌత్ కెరోలినాలో ఉన్నాము. ఇంకొక ఎంత చూపిస్తుంది ఫస్ట్ టైమ్, ఇంకొక అరౌండ్ 1 hour 40 minutes లో మా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోతాం. ఇంకా ఐఎమ్ ఎక్సైటెడ్ అండ్ లిటిల్ బిట్ టయర్డ్. హాయ్ గైస్. ఇక్కడ ఇంకా మేము కొంచెం స్ట్రెయిన్ అయ్యామనేసి ఇంకా రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం హైవే కదా, ఒక 40 miles 50 miles డిస్టెన్స్ లో ఇలా ఒక్కొక్క రెస్ట్ ఏరియా అయితే ఉంటుంది. మేము ఇంకా స్ట్రెచ్ ఒక అరౌండ్ 150 miles అయితే డ్రైవ్ చేశాడు ఫ్రెష్. సో ఇంకా హీ వాంట్ టు టేక్ సమ్ రెస్ట్. ఇక్కడైతే ఆగాము. చూడండి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ ఒక 20 vehicles వరకు ఉన్నట్టున్నాయి. ఒక 20 minutes అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ వి విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మీకు చూపిస్తాను ఇంకా కిందికి దిగి. అక్కడ లైక్ చిన్నగా స్టోర్, రెస్ట్ రూమ్స్, పెట్ కేర్ సెంటర్స్ అట్లా అంతుంది. పెట్స్ ని కూడా చాలా క్యారీ చేస్తారు. ఇంకా ఇలా రెస్ట్ ఏరియా ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ రెస్ట్ రూమ్స్, లోపల సోఫాస్, చైర్స్ అట్లా ఉన్నాయి కూర్చోడానికి.
ఇంకా ఇక్కడ పెట్స్ని కూడా ఎక్కువ క్యారీ చేస్తారు కదా. ఇక్కడ చూడండి పెట్ ఏరియా అని ఉంది. అంటే ఇక్కడ నార్మల్గా డాగ్స్ని వాటిని వాక్ లాగా చేయించచ్చు. ఎందుకంటే అవి కూడా అట్లనే కూర్చొనే ఉంటాయి కదా అవర్స్ టుగెదర్. సో వాటికి కూడా ఇటే స్ట్రెచ్లా డ్రైవ్ చేస్తే అవి కూడా టైర్డ్ అవుతాయి కదా. సో ఇక్కడ వాటికి చిన్నగా వాకింగ్ అట్లా చిన్న వార్మప్ లాగా చేయించచ్చు అనమాట. మేము కూడా జస్ట్ ఆగాము. ప్రశు సే హాయ్. నువ్వు ఇంకా రెస్ట్ తీసుకుంటున్నా ప్రశాంత్. అన్నిటినీ అబ్జర్వ్ చేస్తున్న విజ్జు. అక్కడ ఉంది అదే ఇంత చూడు, చూసావా? పద వెళ్దాం చూద్దాం. ఏరియాస్ లో మంచి ఇట్లా బయట చల్లగాలి కోసం లాగా కూడా ఇట్లా షెడ్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం నో పెట్స్ అలౌడ్ అనే బోర్డు ఉంది. అంటే ఓన్లీ పెట్స్ కి అట్లా అలౌ లేకుండా మనుషులు అట్లా అందరు మంచిగా చక్కగా కూర్చోవచ్చు. ఇక్కడ ఒక షెడ్, అక్కడ ఒక షెడ్, ఇంకా అక్కడ మధ్యలో చూస్తున్నారు కదా టేబుల్స్. ఇక్కడ కూడా ఉన్నాయి. 3 షెల్టర్స్ లా ఉన్నాయి. ఇంకా మంచిగా మనం హాయిగా ఇక్కడ రిలాక్స్ అయితే అవ్వచ్చు కొద్దిసేపు. అవన్నీ ఏముంటాయని ముందే బోర్డ్స్ అనేది మెన్షన్ చేసి ఉంటాయి. లైక్ మెక్డీ, చిక్-ఫిల్ ఇట్లా మనం ఏం తినాలనుకుంటే ఆ ఎగ్జిట్ లో ఆ బోర్డు పైన చూసుకొని అవి ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఎగ్జిట్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు. లేదంటే ముందుకు వెళ్ళిపోయి నెక్స్ట్ ఎగ్జిట్ దగ్గర మనం దిగేసేయచ్చు. ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ టు నార్త్ కెరోలినా. కరెక్ట్ బోర్డర్ సైన్ ని క్యాప్చర్ చేయగలిగిన ప్రశు. యా, మొత్తం ఫుల్ గ్రీనరీ ఉంది ఇక్కడ కూడా. చాలా ఫారెస్ట్ లాగా. లైక్ మధ్యలో హౌసెస్ చూడు, అసలు మొత్తం ఖాళీ ప్లేస్, అక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయి. ఇట్స్ వెరీ నైస్. ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ టు అవర్ ఫ్రెండ్స్ ప్లేస్. యాక్చువల్గా ఓర్లాండో టు చార్లెట్ 7 hours, బట్ మేము మధ్యలో 2 places లో ఆగాము. 7 hours ఎక్కువ టైం తీసుకోవడం వల్ల ఇంతసేపు అయింది. ఓకే గైస్, ముందు ముందు ఇంకా ట్రిప్ వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ చేసేయండి. బాయ్ బాయ్.